హలో గైస్, ఈ వీడియోలో మనం స్టాక్ మార్కెట్లో బిగ్ ఫాల్ రాబోతుందా అనే దాని గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అలాగే ఈ వారం మార్కెట్ పరిస్థితి గురించి డిస్కస్ చేద్దాం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక మొన్న ఫ్రైడే రోజు హెవీ సెల్లింగ్ అనేది మార్కెట్లో కనిపించింది. ఈవెన్ నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ. నిఫ్టీలో ఆఫ్టర్నూన్ టైంలో కొంత సైడ్ వేస్ నుంచి కొంత పాజిటివ్గా కొంత రికవరీ అవ్వడానికి ట్రై చేసింది. బట్ బ్యాంక్ నిఫ్టీ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మార్నింగ్ ఓపెన్ నుంచి కూడా ఫ్రైడే రోజు హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. అక్కడి నుంచి కంటిన్యూస్గా ఫాల్ అయ్యి ఆల్మోస్ట్ 800-900 పాయింట్స్ ఫాల్ అయింది. ఆఫ్టర్నూన్ మార్కెట్ క్లోజింగ్ టైంలో 100-200 పాయింట్స్ రికవర్ అయ్యి క్లోజ్ అయిందనమాట. సో ఓవరాల్గా గ్లోబల్ మార్కెట్స్ మనం అబ్జర్వ్ చేసినా సరే మార్కెట్ అనేది నెగిటివ్గానే ఉంది. సో ఈవెన్ నిఫ్టీ ఎస్జిఎస్ నిఫ్టీ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఆల్మోస్ట్ 60-70 పాయింట్స్ డౌన్లోనే ట్రేడ్ అవుతుందన్నమాట. ఓవరాల్గా గ్లోబల్ మార్కెట్స్ అనేవి కూడా నెగిటివ్ ఉన్నాయి, ఈవెన్ ఇంక్లూడింగ్ ఎస్జిఎస్ నిఫ్టీ. సో మనకి మార్కెట్లో ఏమైనా బిగ్ ఫాల్ రాబోతుందా అనేది మనం అబ్జర్వ్ చేస్తే కనుక మొన్న ఫ్రైడే రోజు ఆల్మోస్ట్ మార్కెట్ అనేది డ్రాస్టిక్గా ఫాల్ అయింది. ఎందువల్ల అంటే కనుక S&P 500, నాస్డాక్, యూఎస్ మార్కెట్స్ రెండు కూడా యూఎస్ మార్కెట్ మొత్తం కూడా డ్రాస్టిక్గా ఫాల్ అయింది. ఈవెన్ గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా ఫాల్ అయ్యాయి అనమాట. రీజన్ ఏంటి అంటే కనుక యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ఫెడ్ ఏదైతే ఉందో ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి మోర్ దెన్ ఎక్స్పెక్టెడ్ హైక్ చేసే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచే ఛాన్స్ ఉంది అనే న్యూస్ ఎప్పుడైతే వచ్చిందో మార్కెట్లో ఫియర్ స్టార్ట్ అయింది. యూఎస్ మార్కెట్స్లో డ్రాస్టిక్గా పడడం స్టార్ట్ అయ్యాయి. గ్లోబల్ మార్కెట్స్ అన్నీ నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఈవెన్ ఇండియన్ మార్కెట్స్ కూడా డ్రాస్టిక్గా పడ్డాయి అనమాట మొన్న ఫ్రైడే రోజు. సో అంతేకాకుండా మోస్ట్ ఏదైతే హై స్టాక్స్ ఉన్నాయో లైక్ ఫైనాన్షియల్ స్టాక్స్ ఉన్నాయో దాంట్లో హెవీ సెల్లింగ్ ప్రెజర్ కనిపించిందనమాట. అందువల్ల మన బ్యాంక్ నిఫ్టీలో ఆల్మోస్ట్ 800-900 పాయింట్స్ అనేవి పడిపోయినాయి అనమాట. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆల్మోస్ట్ 2.6%, హెచ్డిఎఫ్సి అలాగే ఇండస్ఇండ్ బ్యాంక్ వచ్చేసరికి 2% దాకా కూడా పడిపోయాయి అనమాట. సో ఎందుకు అంటే కనుక ఎఫ్పిఐస్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ హెవీగా సెల్ అనేది చేశారన్నమాట, డ్రాస్టిక్గా పడడం జరిగింది. సో ఓవరాల్గా బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ కూడా నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి, మార్కెట్ కూడా నెగిటివ్గా క్లోజ్ అయింది. సో అలాగే నెక్స్ట్ వీక్లో కూడా మనకి ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ చేసే అనదర్ హైక్ చేసే ఛాన్స్ ఉంది అని చెప్పి సో యుఎస్ ఫెడ్ వాళ్ళు చెప్తున్నారు. సో నెక్స్ట్ వీక్ కూడా మనకి మార్కెట్స్లో హెవీగా ఫాల్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. అంతేకాకుండా మనకి అబ్జర్వ్ చేస్తే కనుక సో ఎఫ్పిఐస్ వాళ్ళు ఏవైతే వాళ్ళ రిస్కీ అసెట్స్ ఉన్నాయో, ఏవైతే హ్యూజ్గా రిస్క్ అయ్యే అసెట్స్ ఉన్నాయో ఆ మనీని అంతా తీసుకెళ్ళి డాలర్స్లో కన్వర్ట్ చేసుకుంటున్నారు అనమాట. సో దట్ వాళ్ళ రిస్క్ లెవెల్ తగ్గించుకోవడానికి. ఇలా కన్వర్షన్ కనుక జరిగితే కనుక యుఎస్ మార్కెట్స్ పడిపోయే ఛాన్సెస్ ఫర్దర్గా ఉంటాయి. ఈవెన్ ఇండియన్ మార్కెట్స్లో ఏవైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఎఫ్పిఐస్ వాళ్ళు దాంట్లోంచి కూడా మనీ తీసేసి సో స్టాక్స్ ఏవైతే హైయర్ రిస్కియర్ అసెట్స్లోంచి మనీ తీసి డాలర్స్లోకి కన్వర్ట్ కనుక చేసుకుంటే కనుక ఓవరాల్గా ఫర్దర్గా మార్కెట్స్ పడే ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా ఇది ఎక్స్పెక్టెడ్ థింగ్. మార్కెట్ కూడా డ్రాస్టిక్గా పడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. బట్ కొంచెం కేర్ఫుల్గా మనం ఈ వీక్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇంట్రెస్ట్ రేట్స్ చూసుకొని కనుక ట్రేడ్ చేయగలిగితే మంచి ప్రాఫిట్స్ అనేది చేయొచ్చు. ఈవెన్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ మీరు ఒకవేళ ట్రేడ్ చేస్తుంటే కనుక ఈ వీక్ మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చెక్ చేస్తే కనుక సో నిఫ్టీని మనం 1 డే టైం ఫ్రేమ్లో చెక్ చేస్తున్నాం, నిఫ్టీ అనాలిసిస్ చేస్తున్నాం. సో మనం ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తాం. ఎగ్జాక్ట్గా ఆ ట్రెండ్ లైన్ని టచ్ చేస్తూ మార్కెట్ ఎవ్రీ టైం అప్రాక్స్గా పడిపోతుంది అనమాట. అబ్జర్వ్ చేస్తే కనుక ట్రెండ్ లైన్ని మ్యాక్సిమం పాయింట్స్ టచ్ చేస్తూ డ్రా చేశాను అనమాట. ఓవరాల్గా మ్యాక్సిమం సపోర్ట్ ఎక్కడ ఉంది నిఫ్టీ అంటే కనుక 17,250 నుంచి 17,300 స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. లాస్ట్ వీక్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 17,300 యాక్ట్ యాజ్ సపోర్ట్ అని చెప్పుకున్నాం. ఎగ్జాక్ట్గా ఆ లెవెల్స్ దగ్గర కొంత అరౌండ్గా సపోర్ట్ తీసుకుందనమాట. ప్రస్తుతానికి కూడా 17,250 నుంచి 17,300 మనకి మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ కింద యాక్ట్ చేసింది. సో ఈ రీజన్ మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట ఈ వీక్లో. అలాగే రెసిస్టెన్స్ వచ్చేసరికి 17,500, 17,750. మ్యాక్సిమం మార్కెట్ ఈ రేంజ్లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్స్ ఏమైనా యూఎస్ ఫెడ్ వాళ్ళు ఇంక్రీజ్ చేస్తే ఈ లెవెల్ ఏమైనా బ్రేక్ అయితే మనం 17,000 లెవెల్ దాకా కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట ఈ వీక్లో. ఫర్దర్గా కూడా ఒకవేళ 17,000 బ్రేక్ అయితే నెక్స్ట్ అప్కమింగ్ వీక్స్లో 16,750 లెవెల్స్ దాకా కూడా పడే ఛాన్స్ అనమాట. బట్ ఈ వీక్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక 17,250 నుంచి 17,300 ఇమీడియట్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇది ఏమైనా బ్రేక్ అయితే మండే కానీ ట్యూస్డే కానీ 17,000 లెవెల్స్ దాకా కూడా మనం మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అలాగే ఒకవేళ ఇక్కడ ఏమైనా 17,300 దగ్గర
దగ్గర అక్కడ దాకా వచ్చి ఏమైనా కొంత సపోర్ట్ తీసుకోగలిగితే కనుక 17,500 అలాగే 17,750 రీజన్స్ అనేవి మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉన్నాయన్నమాట. ఓవరాల్గా ఇది నిఫ్టీ అనాలిసిస్ ఫ్రెండ్స్. సో 17,250 నుంచి 17,300 సో బ్రేక్ అయితే కింద ఫర్దర్గా హెవీగా ఫాలో అయ్యే ఛాన్స్ ఉన్నాయి. లేదు 17,300 దగ్గర ఏమైనా సపోర్ట్ తీసుకొని రివర్సల్ వస్తే కనుక ఫర్దర్గా మార్కెట్లో అప్ సైడ్ మూమెంటం వచ్చి 17,500 17,750 లెవెల్స్ దాకా ఈ వీక్లో మనం నిఫ్టీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అలాగే మనం బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చెక్ చేస్తే కనుక ఇది కూడా సేమ్ ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసాం. ఎగ్జాక్ట్గా మన ఫ్రైడే రోజు అప్రాక్స్గా ఆ లెవెల్స్ దగ్గర నుంచి థర్స్డే నుంచి పడడం స్టార్ట్ అయింది అనమాట. ఫ్రైడే రోజు హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, అక్కడి నుంచి కూడా కంటిన్యూస్గా పడింది అనమాట. సో ఇమీడియట్గా మనకి సపోర్ట్ అబ్జర్వ్ చేస్తే కనుక బ్యాంక్ నిఫ్టీలో 40,000 లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ అనేది మనకి ఇమీడియట్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసరికి 39,750 లెవెల్స్ మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఈ రీజన్లో ఉన్నంత వరకు మార్కెట్లో ఏమైనా రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ 39,750 బ్రేక్ అయిపోతే ఇమీడియట్గా 39,500 ఈవెన్ 39,000 లెవెల్స్ దాకా కూడా మార్కెట్ పడిపోయే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. సో 40,000 మే యాక్ట్ స్ట్రాంగ్ సపోర్ట్. ఒకవేళ ఇది బ్రేక్ అయితే ఫర్దర్ డేస్లో ఇంకా కూడా పడిపోయే ఛాన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. లేదు మార్కెట్ ఒకవేళ రేపు మండే రోజు పడిన 40,000 లెవెల్ దగ్గర ఏమైనా సపోర్ట్ తీసుకొని ట్యూస్డే రోజు అక్కడి నుంచి ఏమైనా రివర్సల్ వస్తే కనుక మనకి ఈ పర్టికులర్ వీక్లో 40,500 41,000 41,300 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అప్ సైడ్ మూమెంట్ కూడా అప్ సైడ్ అనాలిసిస్ ఒకవేళ చెక్ చేస్తే కనుక సో ఇమ్మీడియట్గా మనకి 40,000 అనేది ఏదైతే ఉందో మనకి స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. అది బ్రేక్ అయితే ఫాల్ ఫర్దర్గా డ్రాస్టిక్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. లేదు అక్కడ సపోర్ట్ ఏమైనా తీసుకుంటే స్లైడ్గా 500 నుంచి 1000 పాయింట్స్ ఈ వీక్లో అప్ సైడ్ ర్యాలీ కూడా అబ్జర్వ్ అనేది చేయొచ్చు అనమాట. ఇది ఓవరాల్గా ఈ వీక్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ఫ్రెండ్స్. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అంతేకాకుండా మీరు కనుక ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కనుక కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుందని కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. లాస్ట్ వీక్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ట్యూస్డే రోజు హాలిడే వచ్చింది. మండే వెడ్నెస్డే అలాగే వెడ్నెస్డే థర్స్డే ఫ్రైడే రోజు మీరు చాలా మంచి కాల్స్ అనేవి ఇచ్చారనమాట. ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.